టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడనేది ఎవరూ కాదనలేని నిజం. ఓవైపు టీడీపీ సపోర్ట్తో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తెలంగాణలో టీడీపీ మద్దతు కోరే విషయంలో వెనకడుగు వేస్తోందంటున్నారు విశ్లేషకులు. రెండు పార్టీల మధ్య పొత్తు ఏపీకే పరిమితం చేయాలని, తెలంగాణలో చంద్రబాబుతో పొత్తంటే నష్టపోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు తీరుందట. అయితే ముఖ్యంగా చంద్రబాబు పార్టీతో పొత్తు లేకపోవడం వల్లనే జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి నెలకొందన్న చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్న బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడో స్థానానికే పరిమితమైంది. అదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తాజా ఓటమితో పరువు పోగొట్టుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో తిరిగినా కనీసం డిపాజిట్ తెచ్చుకోలేకపోయారని విమర్శలు లేకపోలేదు. అయితే బీజేపీ ఈ ఫలితాలు ఎదుర్కోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆంధ్ర సెటిలర్లు, టీడీపీ సానుభూతి పరులు గంపగుత్తగా అధికార కాంగ్రెస్ కు ఓటు వేశారని రిజల్ట్ ని బట్టి అర్థమవుతుంది. దీనికి కారణం టీడీపీ బాస్ చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం అంటున్నారు రాజకీయవేత్తలు. సీఎం రేవంత్ రెడ్డి సైతం టీడీపీ క్యాడర్ను ఆకట్టుకునేలా పలు ప్రయత్నాలు చేయగా బీజేపీ నుంచి కనీస ప్రయత్నం కూడా జరగలేదనే విషయాన్ని సొంత పార్టీ నేతలే ఎత్తి చూపుతున్నారు. ఇక ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో హోరాహోరీగా పోటీ పడినప్పటికీ చివరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాడు. అటు కేంద్రంలో ఇటు ఏపీలో పొత్తుతో ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ తెలంగాణలో టీడీపీని చేరదీయకపోవడానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని పనిచేస్తే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎదురయ్యే విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక బీజేపీ టచ్ మీ నాట్ అన్న ధోరణితో తెలంగాణలో టీడీపీ క్యాడర్తో వ్యవహరిస్తోందని బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అందుకే బీజేపీ అస్త్రాన్ని సీఎం రేవంత్ తనకు అనుకూలంగా మలుచుకోవడంతో టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి ఇష్టపడుతున్నారట. బీజేపీ ఇదే వైఖరిని మున్ముందు కొనసాగిస్తే భవిష్యత్తులో జూబ్లీహిల్స్ వంటి ఫలితాలు ఎదుర్కోక తప్పదని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ అనుభవంతో బీజేపీ భవిష్యత్తులో అయినా తన విధానాన్ని సమీక్షించుకుంటే మంచిదని కొందరు సలహాలిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు ఏం ఆలోచిస్తున్నారన్నది అంతు చిక్కటం లేదంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.